ఆత్మహత్య చేసుకోవడం అన్నది నిజంగా నాకైతే చాలా తీవ్రమైన బాధ. అసలుకి మొన్ననే రైతుల కోసం మేమంతా రోడ్డు మీద ఎక్కినాం అక్కడ. పైగా ఈ ఆత్మహత్యని మానవతా దృక్పథం చూడడం లేదు. వీళ్ళంతా ఈ ఆటికాయల వ్యాపారస్తులని అట్లా అట్లా చెడ్డగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా వీళ్ళందరికీ కూడా ఆ కుటుంబానికి న్యాయం జరగాల. వస్తే ఆ పిల్లోడు దోగసేసుకొని వేసుకున్న 3 ఎకరాల అరిచేను చూపిస్తా. అట్లాగా 1 ఎకరాను 1.5 ఎకరా ఒకటి అన్నదమ్ములు దాన్ని కూడా చూపిస్తా. అసలుకి రేట్లు లేక అప్పులైపోయి ఈ మొహం చూపించుకోలేక చనిపోయినారు. 2 పిల్లగాళ్ళు ఉన్నారు. మేము చూసుకుంటామని రాత్రికి రాత్రి అర్ధరాత్రి నుంచి దాన్ని కాపలా కాసి అసలు ఈ ఊరు జనం కంటే పోలీసులు ఎక్కువ వచ్చినారు. మేమేమన్నా చేయాలనుకుంటే అది వేరే సంగతి. మేము మా పిల్లోడు చనిపోయి మా బాధల్లో మేమున్నాం, మా కష్టాల్లో మేమున్నాం. ఇదే విడిచిపెట్టేది ఏముండదు. మళ్ళీ దీని సంగతి తెలుసుకుంటే విడిచిపెట్టాం. కానీ ఈ పొద్దు కాదు, తొందరలోనే తెలుస్తాం దీని సంగతి ఏందో. కనుక ఇప్పటికైనా సరే ఊరికే నాకు వార్త కూడా వచ్చింది, మీరేమన్నా చేస్తే వచ్చే బెనిఫిట్లు రావని చెప్తా ఉన్నారు అని చెప్పి ఆఖరికి తమాష చేస్తారా? అన్నా పైసా కట్టిస్తాం మీరు ఆఖరికి. ఏమి రావాలి వాళ్ళ సొంత ఇంటి విషయాలు కాదు. సిగ్గుతో తలకాయ ఉంచుకోవాలా. శవాన్ని బూడ్చేది కాదు. ఆ శవం ఎందుకు ఏర్పడిందో అర్థం చేసుకోవాలా. కొట్టుకొని అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ శబ్దాలు వినపడతాండా ఇక్కడ ఆఖరికి. వాళ్ళ అమ్మకి ఏం సమాధానం చెప్తారు, చెల్లెళ్ళకి ఏం సమాధానం చెప్తారు, భార్యకి ఏం చెప్తారు, పిల్లలకి ఏం ఎల్లుండి అంతా ఈడే ఉంది. కనుక పొద్దున్న ఎవరేదో మాట్లాడారంట ఆఖరికి. ఈరోజు రైతు కోసమే వచ్చినాం. రైతు బాధలు చూసేకే వచ్చినాం. రాజకీయం చేయాల్సి వస్తే చేస్తాం. మీరు ఆపే ఆ శక్తి ఎవరికి లేదు ఈ జిల్లాలో. చేస్తాం. కానీ ఈరోజు మాత్రం నేను చెప్తా ఉన్నాను ఆఖరికి, నాగలింగం చావు కారణం ప్రభుత్వ విధానాలు. ఇది అసలు ప్రభుత్వం వల్లనే ఆ పిల్లలు చచ్చిపోయారని స్పష్టంగా చెప్పగలరు. ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, వాటికి కొనేవాళ్ళు లేడు. ఒట్టి మాటలు 7,000 కొంటాం, 10,000 కొని ఒట్టి మాటలు. కనుక నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎక్కువ మాటలేను. ఖచ్చితంగా నాగలింగం యొక్క ఆ త్యాగానికి, ఆత్మత్యాగానికి, రైతు కోసం చేసిన ఆత్మత్యాగానికి ఖచ్చితంగా రాజకీయ పార్టీగాను, అట్లాగే ఇక్కడ మీతో ఒకప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేను ఆఖరి అట్లాగే మా ఎంపీ గారు అంతా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన తగిన చర్య తీసుకుంటాం. ఊరికి అర్ధరాత్రి పూట దొంగలాగా శవాన్ని, అర్ధరాత్రి పూట అసలు ఎవరికి తెలియకుండా శవాలను పంపించడం కాదు. యోగ్యత ఉంటే అన్ని అంశాలని ప్రకటించిపోయి ఉండాలి ఇక్కడి నుంచి. అట్లా కాకుండా దయాదాక్షిణ్య కింద లేకుంటే బెదిరించే కార్యక్రమాలు ఇవన్నీ మంచిది కాదని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అనంతపురం జిల్లా రైతులను కోరుతా ఉన్నా నేను, అన్నలారా మీరు ఆకెక్కి ఇటువంటి మీరు పనులు చేయబాకండి. కుటుంబాలు నాశనం అయిపోతాయి. మనకెవరైతే అన్యాయం చేస్తూ ఉన్నారో ఆ ప్రభుత్వంతో దశ తేల్చుకుందాం మనం. అంతేగాని దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం చేయొద్దని 2 చేతులు ఎక్కి నాకంటే పెద్దవాళ్ళకి మొక్కుతా ఉన్నాను. నాకంటే చిన్నపిల్లలకి మీకు మంచిది కాదు. కష్టమ సుఖం మేమంతా ఉన్నాం. ఆఖరికి వచ్చి మాతో మాట్లాడని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏమైనా సానుభూతి చంపేసి నాకు కోపం వస్తూ ఉంది. సానుభూతి కాదు, ఏడుపు కాదు, నాకు ఆక్రోశం వస్తూ ఉంది. అదే అటుకాయ కొని నింటే అంత తప్పు తిరిండేది, ధైర్యంగా ఉండిండేవాడు. కాబట్టి మా అసహాయతని, మా శాంతాన్ని మీరు చాతగానితనంగా అనుకోవద్దండి. దీనికి ఎట్లా ప్రభుత్వంతో ఎట్లా డీల్ చేయాలో మాకు తెలుసు. డీల్ చేస్తాం. నాగలింగం ఆత్మకు శాంతి కలగాల. అతన్ని చావు అన్నది రైతులందరిలో కూడా ఒక ధైర్యాన్ని, లేకపోతే దాన్ని తిరుగుబడి దాన్ని ఏమని చేయాలి. నాకు ఏం పదాలు కూడా రావడం లేదు. ఎంత దారుణం చూస్తూ ఉంటే ఆఖరికి చిన్న పిల్లోడు, అసలు తల్లి ఎదురుగా కొడుకు చనిపోవడం అంటే అసలు ఆ బాధ ఎవరికి అర్థమవుతుంది? ఆ కడుపు కోత ఎవరికి అర్థమవుతుంది? వాడు తక్షణం ఆఖరికి ఒక 25 లక్షల రూపాయలు ప్రకటించి, నిజంగా ఈ అధికార పార్టీకి ఏదన్నా ఉండింటే ఒక 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలి. అప్పులే మొదలుపెట్టరు, అప్పులు కట్టించాలా. అట్లాగే పంట నష్టపరిహారం ఇవ్వాలా. నాగలింగయ్యలాగా మిగతా రైతులు మారకుండా ఉండాలంటే తక్షణం అరటి కొనుగోలు చేయాలా, మంచి రేటు ఇవ్వాలా, ప్రభుత్వం ముందుకు రావాలా. చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడ తిరిగేది కాకుండా మా రైతాంగాన్ని, రాయలసీమ అనంతపురం రైతాంగాన్ని చూడమని, రైతులందరూ ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయమని నేను కోరుకుంటా ఉన్నాను. మేమంతా మీకు అండా అనే పెద్ద మాటని మాట్లాడినాం. మేమంతా మీతో ఉన్నాం, మీ కష్టం సుఖంలో ఉంటాం మేము ఆఖరికి. కానీ మరొకసారి ఆ కుటుంబానికి నా బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాను.
వాళ్ళ బాధలో మేము బాధను పంచుకునే సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత మరోసారి కూర్చొని మాట్లాడతాం. మా వాళ్ళే కాశీ గోత్రం వాళ్ళు అంటే మాకు చాలా దగ్గర, నా వ్యక్తిగతంగా చాలా దగ్గర వాళ్ళు నాకు ఆఖరికి మేము సాకే వాళ్ళం. కాబట్టి దయచేసి నేను కోరుకుంటా ఉన్నా, ఎవరు కూడా దయచేసి ఇటువంటి ప్రయత్నం చేయొద్దండి. మీ కుటుంబాలను చూసుకోండి. మంచి కాలం వస్తుంది. మంచి కాలం వచ్చినాక అన్న పైసలు చెల్లించే బాధ్యత మాది అని తెలియజేస్తూ ఉన్నాం. మనకు కూడా కాలం వస్తుంది. రోజు సింగనమల్ల అసెంబ్లీ నియోజకవర్గం పుత్తూరు మండలం ఎల్లుట్ల గ్రామ రైతైన నాగలింగం యొక్క ఆత్మహత్య అంటే అతనే జీవితం అనేది కూడా చాలించుకున్న దాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతుల యొక్క పరిస్థితిని ప్రతిబింబిస్తాం. ముఖ్యంగా అనంతపురం లాంటి వెనుకబడే కరువు జిల్లాలో కూడా ఈరోజు కూడా మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మరొక మారు 4వ మారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారినానని చెప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు రైతుల యొక్క దుస్థితి ముఖ్యంగా చూడమని చెప్పి మేము చెప్తున్నాం. పండించిన పంటకు 6 కాలం కూడా కష్టపడి పండించిన పంటకు లేకపోతే పండించిన హార్టికల్చర్ యొక్క పంటలకు ఏది కానీ గిట్టుబాటు ధర లేక నష్టాలు పాలై అప్పులు పాలై అవమానం భరించలేక తన కళ్ళ ముందరే తన పిల్లలు కూడా దీనస్థితుల్లో కూడా తల్లిదండ్రుల వైపు వాళ్ళంతా కూడా చూస్తుంటే దాన్ని తట్టుకోలేక ఈరోజు రైతుల యొక్క ఆత్మహత్య అనేది కూడా చేసుకుంటున్నారంటే దాదాపుగా 10-15 సంవత్సరాల తర్వాత ఎప్పుడో 96 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో రైతుల యొక్క వలసలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, ఏదైతే పునరావృతం అవుతున్నాయని చెప్పేసి అనేక మార్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. తగు అనేది కూడా చర్యలు తీసుకోండి, లేకుంటే అవన్నీ కూడా మళ్ళీ ఆత్మహత్యలకు నిలయంగా మార్చే పరిస్థితి మీ ప్రభుత్వంలో వస్తుందని చెప్పి జాగ్రత్త పడాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ జిల్లాలో ఉండే అధికార ప్రజాప్రతినిధులకు అన్నీ కూడా ఎన్నో రకాల కూడా మేమందరూ కూడా హెచ్చరించడం జరిగింది, ప్రాధాన్యపడడం జరిగింది. అయినా కూడా చర్యలు తీసుకోలేదు. ఈరోజు నాగలింగం ఆత్మహత్య తర్వాత ఈరోజు దాన్ని ఒక అప్పులు చేసుకునేవారినో లాంటి వ్యాపారంలోంచి నష్టం వచ్చిన దానికి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి చిత్రీకరించడానికి కష్టపడిన దాన్ని కనీసం ముందుగానే ఆలోచన చేసింటే ఈ పరిస్థితి అనేది ఈ దారుణ పరిస్థితులు కూడా ఈ జిల్లాలో ఉండేవి కాదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాను. ఇంతేకాదు నేను అంతా కూడా చెప్తున్నాను. ఈరోజు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు మీరు వ్యాపారాలు అంటున్నారే, మీరు తీసిన సినిమాలో లాంటి సినిమాలకు మాత్రమే మద్దతు ధర ప్రకటించే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక రైతు అనేది కూడా పండించిన పంటకు కష్టపడి పెట్టుబడి పెట్టి పండించిన పంటకు నష్టపోతే లాంటి పండించిన పంటకు ఒక మద్దతు ధర ప్రకటించి అమలు పరచలేరా? మీ నిర్లక్ష్యం కాదా ఇదంతా కూడా అని చెప్తున్నాను. మీ అసమర్థత కాదా అని చెప్తున్నాను. మీ దద్దమ్మ ప్రభుత్వం యొక్క విధానం వల్ల కాదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు కూడా సిగ్గు లేదా మీరందరూ కూడా? ఈరోజు నిజాన్ని కూడా ఒప్పుకొని నిర్భయంగా ఒప్పుకొని చర్యలు తీసుకుంటామని చెప్పాల్సిన ప్రభుత్వం, ధైర్యంతో చెప్పాల్సిన ప్రభుత్వం దొడ్డిదారిలో 12 గంటల నుంచి కూడా డాక్టర్లను పెట్టి 5 గంటలకో 5:30కో చట్టానికి విరుద్ధంగా కూడా ఈరోజు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు కానీ, రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కానీ అర్ధరాత్రి కూడా పోస్ట్ మార్టం చేయలేని దాన్ని ఈరోజు అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యని ఎవరు కానీ రాకముందంటే తెల్లారక మునిపే దాన్ని చేసి అంత్యక్రియలు కూడా చేయాలని చెప్పేసి ఎక్కడ లేని విధంగా కూడా పోలీసు బందోబస్తు పెట్టి గ్రామ జనాభా కంటే కూడా పోలీసు జనాభా పెట్టి ఈరోజు అంత్యక్రియలు చేస్తున్నారంటే ఇది మీ యొక్క చేతకానంత కాదా? దీన్ని మీ హత్య కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ హత్యను మూపించుకోవాలనే కదా నేను అడుగుతున్నాను. మీ ఆత్మహత్యను కూడా హత్య అని చెప్పి మీ ప్రభుత్వం హత్య కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు కూడా ఇప్పటికైనా కూడా మారండి. మీరు తాగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. మీరు తీసే సినిమాలకు, ఎవరో వ్యాపారస్తులు తీసే సినిమాలకు గిట్టుబాటు కోసం కోట్ల రూపాయల వరకు ఆదాయం చేకూర్చేదానికి మీరు పెట్టే చట్టం ఈరోజు రైతుల కోసం మీరు చట్టం అని కూడా తీసుకొచ్చేసి వారికి ఆర్థికంగా అందుకోసమే వారికి అప్పులన్నీ కూడా తీర్చే బాధ్యత మీది. నేను అందరికీ కూడా రైతాంగానికి నేను మనవి చేస్తున్నాను. రైతు కూలీలు ముఖ్యంగా అనంతపురం జిల్లా వారికి మేమున్నాం. మేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మీ రైతులకు తోడు ఉంటుంది. పోరాటం చేస్తాం. చావు అనేది కూడా పరిష్కార మార్గం కాదు. ఈరోజు కుటుంబాలకు కూడా మీరందరూ కూడా ముంచినట్లే కాదు. ఎవరు కానీ ఆలోచన చేయొద్దండి. అందరూ కలిసి చేయి కలిపి ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం. తప్పకుండా కూడా ఈ అనంతపురం జిల్లా రైతాంగాన్ని గతంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని ఎలా కాపాడుకొని 2004 తర్వాత 2014 వరకు కానీ ఎలా కూడా రైతాంగాన్ని తీర్చిదిద్దామో
అలా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి కూడా వారిని కూడా కోరుకుంటూ, తప్పకుండా కూడా సోమవారం కూడా ఈ జిల్లాలో అంటే ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి తప్పకుండా కూడా నాగలింగం యొక్క ఆత్మహత్యను కూడా తీసుకొని పోయేసి కూడా మేము ఏ వ్యవసాయ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నామని